మార్కాపురం జిల్లాలో ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయనుండటంతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలుగొండ ప్రాజెక్టు పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ విజయ్ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలు, సభా ప్రాంగణాన్ని సందర్శించిన అధికారులు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ విజయ్ సునీత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాసానికి ప్రభుత్వం ఇప్పటికే 905 కోట్లు విడుదల చేసిందని, అందులో భాగంగా కొంతమంది బాధితులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో దాదాపు 400 మంది బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వెలుగొండ నిర్వాసితులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కీలకమైన ఘట్టానికి ఇప్పుడు తెరలేచిందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మరింత వేగం చేకూరుతుందని పేర్కొంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని గూడూరి ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయాల మేరకు రూపుదిద్దుకుంటున్నటువంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల BROను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వచ్చే శనివారం అంటే 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ హెలిప్యాడ్, పార్కింగ్, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ వెన్యూను కూడా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎంఓ ఆఫీసు పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయండి.
దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. రేపు 27th ఆనరబుల్ సీఎం సార్ మార్నింగ్ మనకి అరౌండ్ 11:30 టైంకి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనకు ఒక చిన్న నిర్వాసితులందరికీ కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి విఐపి సెక్యూరిటీకి సంబంధించి పబ్లిక్ వచ్చేటటువంటి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి దాదాపు 400 మంది బలగాలతో అన్ని సాయుధ బలగాలతోటి 400 మందితోటి ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 27వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలన మరి అదేవిధంగా నిర్వాసితులకి పరిహారం ఇచ్చే దాంట్లో భాగంగా ఇక్కడ రాబోతూ ఉన్నారు. గౌరవ ప్రియతమ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వారి యొక్క సహకారంతో ఇక్కడ ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ఆయన పర్యటనకి ఏదైతే ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ దిగ్విజయవంతం చేసేదానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది, అదేవిధంగా నిర్వాసితులు ఎన్నో ఏళ్లగా మరి వేచి చూస్తున్నటువంటి తరుణం 27వ తారీఖున ఇక్కడ మొదలు కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్లో కూడా ఒక మంచి స్పందన ఉంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ సభను విజయవంతం చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని వస్తామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.